ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలం అందరికీ దేవుడు దీవించిన గాక. आप सभी के लिए प्रभु के नाम से आशीर्वाद हो, आशीषों से भरपूर करें, आप सब स्वस्थ रहें। आपके लिए प्रभु वचन दिए हैं। ये वचन आज का वचन है भजन संहिता कीर्तना ग्रंथम 3 अध्याय 3 चैप्टर 1 वचन से 8 वचन तक। దేవునికి స్తోత్రం. हिंदी చదివి నేను తెలుగులో చెప్తా. हिंदी पढ़ के तेलुगु में बोलेंगे। आज का वचन 3 अध्याय भजन संहिता 3 अध्याय सहायता के लिए प्रातःकालीन प्रार्थना। హల్లెలూయా. మన సహాయం కొరకు ఉదయకాలం ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరు దేవునికి సహాయం అడగాలంటే తప్పకుండా వాళ్ళు ఉదయకాలం ప్రార్థన చెయ్యాలి. ఉదయకాలం ప్రార్థన చేసిన ఎడల తప్పకుండా దేవుడు వాళ్ళ ప్రార్థన వింటున్నారు. सुबह की प्रार्थना प्रभु सुनता है. सुबह की प्रार्थना आनंद से सुन के आशीर्वाद देता है. तो वचन पढ़ेंगे। हे यहोवा, मेरे सताने वाले कितने बढ़ गए हैं, वे जो मेरे विरुद्ध उठते हैं बहुत हैं। बहुत से मेरे प्राण के विषय में कहते हैं कि उसका बचाव परमेश्वर की ओर से नहीं हो सकता। परंतु हे यहोवा, तूने मेरे चारों ओर मेरी ढाल है। तू मेरी महिमा और मेरे मस्तक का ऊंचा करने वाला है। मैं ऊंचे शब्द से यहोवा को पुकारता हूँ और वह अपने पवित्र स्थान से मुझे उत्तर देता है। मैं लेटकर सो गया, फिर जाग उठा, क्योंकि यहोवा मुझे संभालता है। मैं उन 10,000 मनुष्यों से नहीं डरता जो मेरे विरुद्ध चारों ओर पांति बांधे खड़े हैं। हे यहोवा, मेरे परमेश्वर, मुझे बचा ले, क्योंकि तूने मेरे सब शत्रुओं के जबड़ों को मारा है और तूने दुष्टों के दांत तोड़ डाले हैं। उद्धार यहोवा की ओर से होता है। हे यहोवा, तेरी आशीष तेरी प्रजा पर हो. హల్లెలూయా. చూడండి, దావీదు మహారాజ్ ఎంత మంచిగా ఆయన ఒక్కరిదాని కొరకు కాదు అందరి గురించి అడుగుతున్నారు. దేవా తండ్రి, నాయన నాకు సతాయించిన వారు చాలా మంది ఉన్నారు, నాకు విడుదల అయ్యి నాకు సంహరించు, నా విరోధంగా ఎవరెవరున్నారు వాళ్ళకి నువ్వే అది ఏం చేయాలి, తీసివే. ఎందుకంటే నా ప్రాణంకి చాలా మంది ప్రాణం తీయడానికి అది రెడీ ఉన్నారు. నాకు ఎవరి ద్వారా సహాయం ఉన్నది? దేవుని తప్ప ఇంకా ఎవరు నాకు సహాయం చేయలేదు. ఉన్కా బచా పరమేశ్వర్ కి ఓర్ సే. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళకి సంలాయించాలి, వాళ్ళు బచాయించాలి, వాళ్ళ ప్రాణం కాపాడనంటే నీ దేవుడు నీకు చేయలేదు. నీ దేవుడు చేయడానికి నీ దేవునికి శక్తి లేదు. నీ దేవుని ద్వారా నీ ప్రాణం కాపాడలేదు. అందుకే వాళ్ళు దావీదు మహారాజ్ బాధపడి, మనందరు బాధపడి దేవునికి మొర పెట్టాలి. ప్రభువా, దేవా తండ్రి, నాయన నీ పేరు బదనాం కాకుండా నువ్వే మాకు కాపాడు, నువ్వే మాకు రక్షించు. ఈ విధానంగా మన ఉదయకాలం లేచి ప్రార్థన చెయ్యాలి. ప్రతి విషయంలో ప్రార్థన చెయ్యాలి. ప్రతి విషయం దేవుడు మన ప్రార్థన వింటున్నారు. పరంతు హే యెహోవా, తూ మేరే చారో ఓర్. మాత్రం వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు, నువ్వు చుట్టుపక్క ఉన్నారు, నాకు కేడైన ఉన్నారు, నాకు ఢాలం ఉన్నారు. ఎందుకంటే నువ్వు నా మహిమ ఓర్ మేరే మస్తక్క ఉంచా. ఎందుకంటే నువ్వు నాకు మహిమ క్రీటంలాగే నాకు తల పైకి ఎత్తి నడిచిన దేవుడు ఉన్నారు. ఎందుకంటే నేను కింద చూసి సిగ్గుపడి ఎవరికి భయపడి నేను నడవలేదు. क्यों बोले तो हमारा मस्तिष्क है जो ऊंचा करके चलेंगे, क्योंकि परमेश्वर हमारी सहायता करता है. हमें किसी का डर नहीं है, हमें परमेश्वर की ओर से सहायता मिलती है. इसलिए भगवान हमारे परमेश्वर हमारा महिमा का मस्तिष्क ऊंचा करता है. मैं ऊंचे शब्द से यहोवा को पुकारता हूँ. నేను పెద్ద శబ్దంతోని, గొప్ప శబ్దంతోని, గట్టిగా శబ్దంతోని దేవునికి పిలుస్తున్నా. ఎందుకంటే నా ఆర్తధ్వని, నా ఆత్మధ్వని ఆయన దగ్గర పోవాలి అంటే నేను ఖచ్చితంగా గొప్ప శబ్దంతోని పిలవాలి, ఆత్మతోని పిలవాలి, సత్యంతోని పిలవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మా ప్రార్థన వింటున్నారు. ఆయన పరిశుద్ధమైన పర్వతం నుండి మా ప్రార్థన వింటున్నారు, మాకు ఉత్తరం ఇస్తున్నారు. परमेश्वर
हम उसको पुकारेंगे और हम उससे प्रार्थना करेंगे और उससे हम दया की प्रार्थना करेंगे, हमारे बचाव के लिए प्रार्थना करेंगे, तो अपने पवित्र पर्वत के ऊपर से उतरेगा और हमें जवाब देगा, हमारी सहायता करेगा। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। प्रार्थना करते करते सुबह में थोड़ा सा झपकी आ गई, హల్లెలూయా। అది నిద్ర వచ్చేసింది కొంచెం, నేను మరలా ఏం చేసినా కొంచెం జస్ట్ లేటినా, పండుకున్నా, అది మేలుకోగా ఉండి పండుకున్నా, మళ్ళీ లేచిన, అయ్యో నేను ఎందుకు పండుకున్నా, మళ్ళీ లేచి మళ్ళా నేను సంభలాయించి, ఎందుకంటే నిద్ర వస్తుంది, ఆ విధానంగా దావీదు మహారాజ్ అది పండుకొని కొంచెం మళ్ళీ లేచి మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేసిందా, ఆయనకు సంభలాయించిందా, నిద్ర తీసేసిందా, నిద్ర రావద్దు దాని గురించి కూడా ప్రార్థన చేసిందా। मैं उन 10,000 మనుష్यों से नहीं डरता जो मेरे విరుద్ధ చారో और పాతివాన్, నేను 10,000 మందికి కూడా భయపడను, ఎందుకంటే నా చుట్టూ వాళ్ళు ఏం చేసి ఉన్నారు, నా విరోధంగా ఒక గీత కొట్టేసి ఉన్నారు, ఒక పట్టుకోవడానికి రెడీ ఉన్నారు। నేను అలాంటి మనిషికి భయపడను, నేను దేవునికి భయపడతా, దేవునికి నేను లోబడతా। ఆ విధానంగా దేవుడు సహాయం చేస్తున్నారు। उठ हे यहोवा, हे मेरे परमेश्वर मुझे बचा ले, क्योंकि तूने मेरे सब शत्रुओं के जबड़ों को मारा है। దేవా తండ్రి నాయన లేము, నాకు కాపాడము, నాకు రక్షించుము, ఎందుకంటే నాది ఎవరెవరు శత్రువు ఉన్నారు, వాళ్ళ దౌడకి నువ్వు కొట్టిందా, ఎందుకంటే వాళ్ళ నోరుతోని నాకు చంపేస్తున్నారు, నోరుతోని నాకు బాధిస్తున్నారు, నోరుతోని పీడిస్తున్నారు। ఆ విధానంగా వాళ్ళ దౌడ యేసు నామంలా అది కొట్టబడను గాక। ఈ విధానంగా మన ప్రార్థన చెయ్యాలి। और तूने दुष्टों के दांत तोड़ डाले हैं, ఎవరెవరు దుష్టత్వంతో నాకు హాని చెయ్యాలి, నాకు కీడు చేయాలి ఆలోచన చేస్తున్నారు, వాళ్ళ పన్ను కూడా పీకేసిందా, ఎందుకంటే ఏ పన్ను కొరుకుతున్నారు, ఈ పన్ను ద్వారా వాళ్ళు మా మీద కీడు చేస్తున్నారు, ఆ పన్ను కూడా దేవుడు తీసేసి పడేస్తున్నారు। उद्धार यहोवा से होता है, हे యెహోవా तेरी आशीष तेरी प्रजा पर हो। మాత్రం రక్షణ దేవుని తప్ప ఇంకా ఎవరి ద్వారా దొరకదు, ఆయన ద్వారా మనకి రక్షణ, ఆయన మనకి కేడ, ఆయన మనకి ఢాలం, ఆయన మనకి రక్షకుడు। అన్ని విధానంగా దేవుడికి మన ఆలోచించి ప్రార్థన చేసి దేవునికి నమ్మకంతో బలమైన శక్తిగల దేవునికి ప్రార్థన చేసిన ఎడల తప్పకుండా దేవుడు మనందరికీ ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరెవరు దేవునికి లోబడుతున్నారు, ఎవరెవరు దేవునికి భయపడుతున్నారు, వాళ్ళ మీద దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నారు। దేవునికి స్తోత్రం కలుగును గాక। ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నారు। ఎవరెవరి వాక్యం వింటున్నారు, వాక్యంకి లోబడుతున్నారు, వాక్యంకి భయపడుతున్నారు, వాక్యం ద్వారా నమ్మి ముందుకి నడుస్తున్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక। ఈ వాక్యం దేవుడు దీవించును గాక। ఆమెన్। థ్యాంక్ యూ జీసస్। అందరికీ ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ, ఆమెన్।